బీ అలర్ట్. మీ ఓటర్ ఐడి మీ దగ్గరే ఉందా? మరి పాన్ కార్డ్ పరిస్థితి ఏంటి? అన్నీ మా దగ్గరే ఉన్నాయంటారా? అవును, మీ దగ్గరే ఉంటాయి, కానీ మీకు తెలియకుండానే ఇంకొకరి దగ్గర ప్రత్యక్షం అవుతాయి. పేటరేగిపోతున్న నకిలీగాళ్ల నిర్వాకాలు ఇవన్నీ. ఫేక్ ఐడీలు సృష్టించి బ్యాంకులకు బురిడీ కొట్టిస్తున్న కేటుగాళ్లు పోలీసులకు చిక్కారు. క్లోనింగ్ కార్డులు కాదు, అసలు కార్డులే సృష్టించే ముఠా ఇది. తప్పు చేసినవాడు తలదించుకోవాలి. అందుకే అతను నేల చూపులు చూస్తున్నాడు. ఇతగాడి పేరు జగన్మోహన్ రెడ్డి అలియాస్ శ్రీనివాస్ రెడ్డి. స్వస్థలం వరంగల్ జిల్లా తొర్రూరు మండలం. 10వ తరగతి వరకు చదువుకున్న శ్రీనివాస్ ఉపాధి వెతుక్కుంటూ హైదరాబాద్ చేరుకున్నాడు. ప్రైవేట్ బ్యాంకులలో సెక్యూరిటీ గార్డుగా ఉద్యోగం చేశాడు. కొంతకాలం తర్వాత అదే బ్యాంకులో రికవరీ ఏజెంట్గా మారాడు. బ్యాంకులో రుణాలు ఎలా తీసుకోవాలి, క్రెడిట్ కార్డులు ఎలా సంపాదించాలి, ఈ విషయాలని అతనికి తెలిసిపోయాయి. వన్ ఫైన్ డే దందా మొదలైంది. బ్యాంక్ క్రెడిట్ కార్డులు కావాలంటే కొన్ని గుర్తింపు కార్డులు తప్పనిసరి. ఈ విషయాన్ని గుర్తించిన శ్రీనివాస్ తనకున్న పరిచయాలతో నకిలీ ఐడి కార్డులను తయారు చేయడం మొదలుపెట్టాడు. ముందుగా సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో వ్యక్తిగత వివరాలు ఉన్న ఫోటోలపై అతని కన్ను పడింది. దీనికి తోడు గల్లీలోని ఫోటో స్టూడియోలకు వెళ్లి కొంతమంది ఫోటోల్ని ప్రింట్ చేయించాడు. వాటితో పాన్ కార్డ్ కోసం అప్లై చేశాడు. పాన్ కార్డులు కావాలి అంటే బర్త్ సర్టిఫికెట్లు కంపల్సరీ. దీంతో మున్సిపల్ అధికారులను అవినీతితో తన వైపుకు తిప్పుకున్నాడు. పెద్ద మొత్తంలో ఆఫర్ ఇవ్వడంతో శ్రీనివాస్ అడిగిన ప్రతి సర్టిఫికెట్ ఇచ్చారు అధికారులు. ఇవన్నీ కూడా ప్రైవేట్ వ్యక్తులే కాదు, ప్రభుత్వ సంస్థలకు, ప్రభుత్వ ఉద్యోగస్తులు దీంట్లో ఈ మొత్తం డబ్బులు తీసుకొని, లంచం తీసుకొని ఈ కార్డ్స్ ఇష్యూ చేయడానికి ప్రోత్సహిస్తున్నారు. అదే కాకుండా ఈ కొరియర్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, ఈ కేసులో మొత్తం బ్లూ డాట్ కంపెనీ అనేది ముందుకొచ్చింది. వారికి కొరియర్ ద్వారా ఇవన్నీ కార్డ్స్ కూడా డెలివరీ అవుతాయి. ఈ డెలివరీ బాయ్స్ అంతా కూడా ఈ జగన్మోహన్ రెడ్డితో కుమ్మక్కయ్యాయి. ఒక్కొక్క కార్డ్కి కోసం 2500 రూపీస్ అట్లా తీసుకొని ఈ కార్డ్స్ అన్నీ కూడా అతని ఇంట్లో డెలివరీ చేయడం, ఇదంతా ఒక పెద్ద స్కామ్ లాగా తయారై మనం భద్రతకే ముప్పు తీసుకొచ్చే పరిస్థితికి వచ్చింది. పాన్ కార్డ్ కోసం ఓ స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్ యాదగిరిని పుట్టలో వేసుకున్నాడు శ్రీనివాస్. ఇతనికి కూడా భారీగానే కాసులు ముట్టాయి. దీంతో ఎలాంటి చెకింగ్స్ లేకుండానే కార్డ్ డెలివరీ అయ్యేది. ప్రతి పాన్ కార్డ్ కొరియర్ ద్వారానే వస్తుంది కాబట్టి కొరియర్ బాయ్లను తన వైపుకు తిప్పుకున్నాడు. ఇలా ఒక్కొక్క పాన్ కార్డ్ మీద 5,000 రూపాయల దాకా ఖర్చయింది. దొంతి సాయిరాజ్ అనే వ్యక్తి ద్వారా ఓటర్ కార్డులు ఈజీగా దొరికాయి. వీటితో ఐటీ రిటర్న్స్ నకిలీవి తయారయ్యేవి. ఈ తతంగమంతా ముగిశాక తాపిగా క్రెడిట్ కార్డులకు అప్లై చేశాడు శ్రీనివాస్. ఇలా ఇప్పటి వరకు 196 పాన్ కార్డులు, 199 ఓటర్ కార్డులు, 20 SBI క్రెడిట్ కార్డులు, మరికొన్ని బ్యాంకులకు చెందిన క్రెడిట్ కార్డులు, సెల్ ఫోన్ సిమ్ కార్డులు పొందాడు. చేతిలో డబ్బు పడితే చాలు, ఏదైనా పని జరిగిపోతుంది. ఇక గుర్తింపు కార్డులో లెక్క ఎన్ని డబ్బులు పడితే అంత తొందరగా వచ్చి పడతాయి. శ్రీనివాస్ విషయంలో ఇదే జరిగింది. అడ్డదారిలో కొన్ని లక్షల రూపాయలు సంపాదించాడు ఈ మాయగాడు. ఒక్కో క్రెడిట్ కార్డ్ని తీసుకునేందుకు మొత్తం శ్రీనివాస్కు 15,000 రూపాయలు ఖర్చయింది. ఓటర్ కార్డ్, పాన్ కార్డ్, ఐటీ రిటర్న్స్ కొరకు 5,000 రూపాయలని ఖర్చు చేయగా అధికారుల లంచాల కొరకు శ్రీనివాస్ 10,000 రూపాయలు ఇచ్చాడు. ఇలా 200 కార్డులు ఇతని చేతిలోకి వచ్చాయి. వీటిలో అమెరికన్ ఎక్స్ప్రెస్ బ్యాంక్ కార్డులే అధికంగా ఉన్నాయి. ఈ బ్యాంక్ కార్డ్ జారీ చేయాలి అంటే ఎలాంటి ప్రాసెస్ జరగదు. ఇదే శ్రీనివాస్కు అవకాశంగా మారింది. అమెరికన్ ఎక్స్ప్రెస్ క్రెడిట్ కార్డ్ కోసం అప్లై చేసుకుంటే చాలు, సదరు వ్యక్తికి సంబంధించిన వివరాల్ని ఆన్లైన్లోనే తెలుసుకుంటుంది బ్యాంక్. ఎంక్వైరీ కూడా కేవలం ఫోన్ ద్వారానే చేస్తుంది. 200 సిమ్ కార్డులు తీసుకున్న శ్రీనివాస్కు వీటికి నకిలీ గుర్తింపు కార్డులనే వాడాడు. బ్యాంకుల నుంచి ఎంక్వైరీ చేసినప్పుడల్లా ఒక్కో కార్డుకు ఒక్కో సిమ్ను ఉపయోగించేవాడు. ఇక్కడ కూడా కొరియర్ బాయ్స్ ను వాడుకున్నాడు. ఇంతకుముందుకు ఇన్వెస్టిగేషన్ టీం పనిచేసేది సార్, దాని గురించి కొంచెం తెలిసింది సార్. దానికోసం నాకు వేరే అతను ఇప్పించండి సార్ నా కార్డు.
దాని శివ అతనని నాకు వేరే పాన్ కార్డ్ ఇప్పించండి సార్, దానికి ఓటర్ ఐడి ఇప్పించి క్రెడిట్ కార్డ్ ఇప్పించండి సార్. నేను ఇన్వెస్టిగేషన్ టీంలో పనిచేసినప్పుడు దాని గురించి నాకు కొద్దిగా ఎక్స్ప్లెయిన్ వచ్చి చేయవలసి వచ్చింది సార్. నేను 10th చదివిన సార్. లేదు సార్, హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డులో ఆల్రెడీ అమౌంట్ ఉన్నాయి సార్. ఏం యూజ్ చేయలేదు సార్, ఒక రిలయన్స్ యూజ్ చేసిన సార్, అది వేరే వాళ్ళకి ఇచ్చాను సార్. క్రెడిట్ కార్డు సంపాదించుకున్న తర్వాత విరివిగా వాడటం మొదలుపెట్టాడు శ్రీనివాస్. ప్రతి క్రెడిట్ కార్డుకు 50 నుంచి ₹1,00,000 దాకా లిమిట్ ఉంటుంది. ఆ డబ్బంతా డ్రా చేసుకునేవాడు శ్రీనివాస్. ఉప్పల్, రామంత్పూర్తో పాటు మరికొన్ని చోట్ల కార్డులు వాడాడు. ఉప్పల్లోని ఓ గిఫ్ట్ షాప్ నుంచి పెద్ద మొత్తంలో కొనుగోలు జరిగాయి. కార్డు తీసుకున్న మొదటి రోజుల్లో క్రమం తప్పకుండా వాయిదాల చెల్లింపు జరిగేది. కానీ ఆ తర్వాతే ఇబ్బందులు తలెత్తేవి. మార్చ్లో స్టార్ట్ చేశాడు, ఇప్పుడైతే ఆయన్నే వాడుకుంటున్నాడు. టోటల్ 65 lakhs డ్రా చేశాడు ఇప్పుడు వరకు. కానీ ఇవన్నీ చూస్తే 65 కోట్లు కూడా తక్కువనే. అంటే ఇంకా ఏది కూడా యూజ్ చేయలేదు, కొన్నే యూజ్ చేశాడు దీంట్లో. ఒక టోటల్గా ఇప్పుడు ఇతను తీసుకుంది ఇప్పుడు వరకు ఎన్ని కార్డు టోటల్? 10వ తరగతి కుర్రాడికి చావు టెర్రరిస్టులకుండే తెలివితేటలు ఉండటంపై పోలీసులే అవాక్కయ్యారు. 100 సిమ్ కార్డులు ఇచ్చిన సెల్యులార్ కంపెనీలపైన చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధమవుతోంది. అసలు ఇన్ని ఐడి కార్డులు ఒక వ్యక్తి సంపాదించడం మన వ్యవస్థనే ప్రశ్నార్థకంలో పడేస్తోంది. ఐడి కార్డుల జారీలో చోటు చేసుకునే లోపాలపై కేంద్రానికి ఫిర్యాదు చేసే ఆలోచనలో ఉన్నారు పోలీసులు. వస్తున్నాయి ఏంటి, మళ్ళీ వాళ్ళ రెగ్యులరైజ్ ఏ విధంగా చేయాలి అనేది యునైటెడ్ నేషన్స్ ఒఫీషియల్స్తో విలియం టాడ్ అనే అతను టెల్ అని వచ్చాడు. వాళ్ళ టీం బృందం అంతా వచ్చింది. ఇక్కడ లోకల్లో కోవా అనే ఒక ఆర్గనైజేషన్ ఉంది, మజర్ హుసేన్, వారితో యునైటెడ్ నేషన్స్ వారి ద్వారా ఆపరేట్ చేస్తుంది. సో మేమందరం కలిసి ఇప్పుడు వెరిఫికేషన్ ప్రాసెస్ నడుపుతున్నాం. అండ్ మొత్తం అయిన తర్వాత ఎంతమంది ఇంకా రికార్డులోకి రాలేదనేది మాకు తెలుస్తుంది. అదేవిధంగా మేము దేశవ్యాప్తంగా జమ్మూ అండ్ కాశ్మీర్లో కూడా చాలామంది ఉన్నారు. సో అక్కడ మేము ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకొని ఇదంతా కూడా రికార్డులో తీసుకురావడానికి ప్రయత్నిస్తాం. శ్రీనివాస్ పట్టుబడ్డాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఇంకెన్ని బ్యాంకుల్ని బురిడి కొట్టించేవాడు. ఇతని చావు తెలివితేటలకు బ్యాంకులు ఎంతగా నష్టపోయేవో.